తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, జల్పల్లి నుండి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములు మీకోసం ఏర్పాటు చేసిన ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు తుక్కుగూడ మన కాంగ్రెస్ కి పక్కా మంచి శుభ సూచకం, మంచి అడ్డ అయింది. మన అన్న రేవంత్ అన్న ఇక్కడికెళ్ళే గలం ఎత్తిండు, ఇక్కడనే 6 గ్యారెంటీలు చెప్పిండు, ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మొన్న రాహుల్ గాంధీ గారు ఇదే గడ్డ మీద మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 5 నాయ్ 25 పడాకే అని చెప్పిండ్రు. కాబోయే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీదకి వెళ్ళి ఇప్పుడు మీరందరు కలిసి నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎంపీగా పంపించండి. మే 13 కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు 3వ నెంబర్. నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని, దేశ జీడిపి కాదు, చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ జీడిపి ఎంత పెరిగిందో చెప్పండి. మొత్తం జీడిపి 100 సంపన్నులను తీసేస్తే దేశ జీడిపి పెరిగిందా అని చూడాలి. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రిగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15కు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నారు. అవతలలో సంక్షేమం వద్దు, ఇది వద్దు, అది వద్దు, ప్రొద్దులు లేస్తే యూత్ కి ఏం చేసిండ్రు అన్నాను అడగండి మీరు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది 7 లక్షలు. 20 కోట్ల ఉద్యోగాలు బీజేపీ వాళ్ళు ఇచ్చింటే తెలంగాణ రాష్ట్రానికి 70 లక్షల ఉద్యోగాలు వచ్చేది. 70 లక్షలంటే ప్రతి కుటుంబంకి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది. కుల మత మధ్యలో విద్వేషాలు పెడితే కొలువులు పుట్టాయి. ఇక నాపై పోటీ చేసే విశ్వేశ్వరరెడ్డికి 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసిండు. ఆయనకి ఇండ్లుంటాయి, ఆస్తులుంటాయి. ఈయనకు ఇది ఆస్తి ఇంకా సంపాదించుకునేందుకు మనకు మధ్యలో ఒక రిలేషన్ బిల్డప్ అయింది. నీ బాధ నేను, నా బాధ నువ్వు, మనం పంచుకున్నాం. ఉన్న నిత్యావసర వస్తువులు కలిసి తిన్నాం. రాబోయే 5 సంవత్సరాలు ఎప్పుడు ఇదే గడ్డ మీద ఇట్లా మనుషుల మధ్యలో నిలబడతా అని ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. కానీ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి. గుర్తు పెట్టుకోవాలి. అందరు హస్తం లేపండి. అందరూ హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్.